స్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి శుభ స్వాగతం. యేసుని దివ్యవాక్కు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, క్రీస్తుని భవ్య తేజ కనుటకై కీర్తింతును ఎల్లప్పుడూ నీ నామము. కీర్తింతును ఎల్లప్పుడూ నీ నామము. స్తుతించెదము మన పరలోకనాథుని. స్తుతించెదము మన పరలోకనాథుని. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి శుభ స్వాగతం. త్రిత్వైక దేవునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన విచారణ గురువులు గురువు శ్రీ డి బాలశౌరి గారు తన జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. గడిచిన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్పిస్తున్న ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా ఆయన గురించి ప్రార్థన చేయ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే విధముగా రాబోయేటువంటి ఇంకా కాలంలో రాబోయేటువంటి జీవితంలో ప్రభు తనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలు, సేవలు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించా మీ అందరికీ మనవి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు మనందరకు చేసినటువంటి అన్ని మేలులను, ఉపకారములను తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దివ్య పూజా బలి సమర్పించుకుందాం. ముఖ్యంగా దేవుడు గత 72 సంవత్సరాలుగా నాకు చేసినటువంటి అనేక మేలులను, ఉపకారములను, ఘనకార్యములను, ఆయన కృపావరములను స్మరించుకొని మరి నాతో పాటు దేవునికి వందనం చెల్లించండి. ఈ జీవితంలో ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి అనేక మంది కారకులు, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులు, సెమినేరులో చిన్నప్పుడు
ఇంకా అనేక రకాలుగా అనేక మంది స్నేహితులు, బంధువులు, ఎంతోమంది నాకు తోడుగా ఉండి నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే సరైనటువంటి కూడు కూడా లేని స్థితి నుంచి, ఒక సరైన బట్ట లేని స్థితి నుంచి, ఒక సరైన ఇల్లు లేని స్థితి నుంచి దేవదేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి, దేనికి లోటు లేకుండా ఈరోజు ఈ స్థితికి తీసుకొని వచ్చారు. అలాగే ముఖ్యంగా నువ్వు గురువుకి పనికిరావు, నేను పంపిస్తున్నామన్న స్థితి నుంచి ఈరోజు ఒక విధంగా అది గర్వం కాదు కానీ దేవుని యొక్క కృప ఒక వీజీ లెవెల్లోకి తీసుకొని వచ్చి ఉన్నారు. అయితే ఒక స్వామి అంటారు, అనేవారు ఒక స్వామి ఒక మాట అన్నారు, మరి నీ నోరు సరిగా ఉంటే నువ్వు ఇంకా ఎక్కడ ఉండాల్సినోడు అని. మరి ఏదేమైనా ఇది చాలు నా జీవితానికి. ఈరోజు ఎందరో అందరి యొక్క అభిమానం, ఎంతోమంది అభిమానం చూపిస్తూ ఉన్నారు, ఎంతోమంది నాకు తోడునేడుగా ఉంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు నా లోటుపాట్లు, ముఖ్యంగా నా కోపాన్ని భరించుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అది ఒక విధమైనటువంటి మీ యొక్క గొప్పతనం. ఎక్కడున్న ఏ విచారణకి వెళ్ళినా ముందుగా వెళ్ళేది ఏమిటంటే కోపిష్టి వస్తున్నాడు, దుర్వాసుడు వస్తున్నాడు అనేటటువంటిదే ముందు వెళ్తుంది పేరు. సరే, వాటి వాస్తవం అయినప్పటికీ నన్ను భరించి అభిమానించినటువంటి అనేక మంది మన కథోలికులకి, అన్యులకు కూడా ఈరోజు నేను ఒక విధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మరొకసారి నాతో పాటు ఏకమై మా తల్లిదండ్రులు ఇద్దరు మరణించి ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నాకు ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి ఎంతోమంది కూడా మరణించి ఉన్నారు, వారిని కూడా స్మరించుకుంటూ ఉన్నాను. ఇక ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నటువంటి, అభిమానిస్తున్నటువంటి మీలాంటి ఎందరికో స్మరించుకొని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వారందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు నేను పూజాబలి సమర్పిస్తూ ఉన్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థించండి. మరి ఈ విధంగా దేవుని యొక్క ఈ మార్గంలో నడిపిస్తున్నందుకు, ఇంతవరకు నిలబెట్టినందుకు మరి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, మరి నా పాపములు మీ పాపములు ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
దీనులకు శాంతి కలుగును గాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకములో దీనులకు శాంతి కలుగును గాక. ఏలినవాడా పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయనే కోరెదము. ఏలినవాడ పరలోక రాజా శక్తి సంపన్న శక్తి సంపన్న మేము పొగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జగత్సుకుడా ఏలినవాడా దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితక సుతుడా ఏలినవాడ దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల మయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువ మౌనత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలు పవిత్రాత్మ పొందువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. సతతము స్తోత్రమయా. ప్రభువ తండ్రి మహిమలు పవిత్రాత్మ పొందువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, నా యోగ్యత వలన కాక కేవలము చెప్పనలవి కాని మీ అనంత ప్రేమ వలననే మీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితిరి. నా యాజకత్వపు విధులను మీకు సంప్రీతిగా నిర్వహించున్నట్లును అన్ని విషయములలోనూ నా అధీనములో ఉన్న ప్రజలను మీకు ఆమోదయోగ్యముగా ఆదేశించున్నట్లు నన్ను దీవింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు
మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నరపుత్రుని వంటి వాడు మేఘావృద్ధుడై వచ్చుటకు గాను గాంచి తిని వారి వారి పనులను బట్టి మృతులను తీర్పు తీర్చబడును. దివి నుండి దిగువచ్చుచున్న పవిత్ర నగరముకు నూతన యెరూషలేమును గాంచి తిని. దర్శన గ్రంథము 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 21వ అధ్యాయము 1 నుండి 2వ వచనం వరకు. దర్శన గ్రంథము 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 మరియు 11 నుండి 15 వరకు మరియు 21వ అధ్యాయము నుండి 1 నుండి 2 వరకు వచనములు. యోహాను అను నేను దివి నుండి అవతరించుచున్న ఒక దేవతను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. పిమ్మట సింహాసనములను సింహాసనాశులకు వ్యక్తులను అట నేను చూసి తిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇవ్వబడెను. యేసుకు దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనము గావించబడిన వ్యక్తులను ఆత్మలను కూడా నేను అట చూసి తిని. ఆ మృగమును దాని విగ్రహమును వారు పూజింపలేదు. ఆ మృగసింహము కూడా వారు తమ నుదుటిపై చేతులపై వేయించుకొనలేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు పాలించిరి. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివి భువి అయిన సమక్షము నుండి పారిపోయినది. వాటికి స్థానము లేకుండెను. పిన్నెలు పెద్దలు అగు మృతులందరూ తారతమ్యము లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండుట అప్పుడు నేను గమనించి తిని. గ్రంథములు విప్పబడును. అంతా సజీవులు గ్రంథమును మరి ఒక గ్రంథమును తెరవబడిను. గ్రంథములలో రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. అంతా సముద్రము తనలోనున్న మృతులను వదిలివేసెను. మృత్యువును మృతులోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేసెను. అందరకు వారి వారి పనులను బట్టియే తీర్పు చెప్పబడును. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడిను. ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యువు. జీవగ్రంథమును ఎరిగిన పేర్లు రాయబడి లేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి. అంతటి నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భూమిని చూసి తిని. మొదటి దివి భూమి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను.
అనంతరము దివ్యాందలి దేవుని నుండి దిగి వచ్చుతున్న పవిత్ర నగరముగు నూతన యెరూషలేమును నేను గాంచి తిని, ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. ఇది ప్రభు వాక్కు. పరవశించి పాడేదాని గానం, స్తుతించి పొగిడేదాని నామం, పరవశించి పాడేదాని గానం, ప్రస్తుతించి పాడేదాని నామం. స్తోత్రమయా 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 యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి నీవే. పచ్చిక పప్పులలో నన్ను నీవు నడిపెదవు, పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు, నా చేపట్టి నన్ను నడిపించెదవు, నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. స్తోత్రమయా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము వచనములు 29 నుండి 33 వరకు. లూకా సువార్త 21వ అధ్యాయము వచనములు 29 నుండి 33 వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగుర తోడగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకుందురు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకునుడు. ఇవన్నీ జరిగినంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ముందుగా ఇక్కడ చేరిన గురువుల మఠవాసుల విచారణ సభ్యులందరి తరపున మన బాలశౌరి ఫాదర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే ఫాదర్. మనకి చప్పట్లు కొట్టడం అన్నిటికీ అలవాటే. పూజలో ముందు కొడతాం, పూజ మధ్యలో కొడతాం, పూజ అయిపోయిన తర్వాత కొడతాం. ఏంటో ఈ చప్పట్లు కొట్టడాలు. ఓకే. హంసవరంలో ఉండేటప్పుడు ఒక పుట్టినరోజు పండగకి వెళ్ళాను. 5 సంవత్సరాల అబ్బాయి. చక్కగా అంతా డెకరేషన్ అంతా రెడీ అయింది. కేక్ అన్నీ రెడీగా పెట్టారు. కుర్రవాడు అక్కడ మంచిగా నిలబడ్డాడు. కేక్ మధ్యలో పొడువుగా ఉన్నటువంటి కోతి పెట్టారు. కోతి వెలిగించారు. వెలిగించి ఫాదర్ వచ్చారు రండి రండి అని అందరిని పిలిచారు. అందరు రెడీ అయ్యారు. కత్తి పట్టుకుని ఉన్నాడు. హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి నానా కోతి ఆపి అన్నాడు. వీడు వెంటనే అని కోతి ఆపేసాడు. ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, పుట్టినరోజు కొవ్వొత్తి వెలిగించాలి కానీ కొవ్వొత్తి ఆపేయడం ఏంటి? తర్వాత ధ్యానం చేస్తే దాని అర్థం, అరే బాబు నీ జీవితంలో 1 సంవత్సరం ఆరిపోయింది. నువ్వు జీవించాల్సినటువంటి జీవితంలో 1 సంవత్సరం ఆరిపోయింది. ఇది ఎలాగైతే అయింది కానీ ఆ కేక్ కట్ చేసి రాబోయే జీవితం నీకు ఇతరులకి అందంగా తీపిగా మధురంగా ఉండేలాగా జీవించురా అని ఆ యొక్క కేక్ అర్థం. ఈరోజు పట్టణాలు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా సంవత్సరాంతంలో ఉన్నాం. ప్రభు మనకు రాబోయేటువంటి విషయాల గురించి తెలియచేస్తున్నాడు. మొదటి పట్టణంలో కొత్త దివి కొత్త భువి రాబోతూ ఉన్నది అని. వారి వారి క్రియలను బట్టి వారికి తీర్పు విధింపబడును అని. ఈరోజు పుట్టినరోజు అని బాలశౌరి ఫాదర్ గారిని అక్కడ కూర్చోబెట్టి పొగట్టలు చెప్పడం కాదు, ధ్యానం చేద్దాం మనం కూడా. ఎవరి వారి క్రియలను బట్టి వారిని ప్రభు తీర్పునకు గురి చేయును. ఈరోజు ఫాదర్తో పాటు మనం కూడా ఈ విషయాలు ధ్యానం చేయాలి. జీవితం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. 72 సంవత్సరాలు ఆయన ఈరోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చెప్పినటువంటి మాటలు మనం ఆలకించాం. ఏ స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. హీ నెవర్ ఫర్గాట్ హిస్ రూట్స్ అంటాం. అలాగే మన జీవితంలో కూడా ఏ విధంగా మనం జీవిస్తున్నాము. నిన్నటి దినాన ప్రసంగంలో చెప్పాను, ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నేను తీర్పు జరిగేటప్పుడు తల ఎత్తుకొని ప్రభువా ఇది నా జీవితం అని చెప్పే విధంగా ఉన్నానా లేదా అనేటువంటి చెక్ మార్క్ ఈ పుట్టినరోజులు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఫాదర్తో పాటు ఈరోజు మనం కూడా ధ్యానం చేయాలి. ఏ విధంగా నా జీవితం ఉంది? ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కోసం ఒక కొత్త దీవి ఒక కొత్త భువిని ఏర్పాటు చేస్తానని. అందులో నేను ఉండడానికి తగినటువంటి అర్హతలను నేను సంపాదించుకుంటూ ఉన్నానా అని మొట్టమొదటిగా ధ్యానం చేయాలి. ఈ జీవితం మనలాగే ఫాదర్ గారి జీవితం. ఆయన దానిని దైవ మానవ సేవలో ఉపయోగించడానికి అంకితం చేసుకున్నారు. సువిశేషంలో మనం ఈ అంజూరపు చెట్టు ఉపమానాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ప్రభు అన్నారు, ఇదిగో ఈ అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఫలాలు ఇచ్చినప్పుడు ఆ గుర్తులను చూసి ఇదిగో వసంతకాలం వచ్చిందని, ఆకులు రాలినప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చిందని ఈ విధంగా మీరు చెబుతారు. అలాగే మీ జీవితాలను కూడా మీరు మననం చేసుకోండి. మీరు చేస్తున్నటువంటి క్రియలు, మన తెలుగులో ఉంది కదా, బైబిల్లో కూడా చెప్పినటువంటి మాట, పండును బట్టే చెట్టు. అంతేనా? చెట్టును బట్టే పండు, పండును బట్టి చెట్టు కాదు. పండు తిన్న తర్వాత అది మంచి చెట్టు చెడ్డ చెట్టు అంటాం, కానీ ఆ చెట్టులో ఉన్నటువంటి సారమే ఈ ఫలం రాగా వస్తుంది. ఆయన క్రియలు మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, వెరీ సింపుల్ మ్యాన్. అడిగిన వారికి మొదట్లో కఠినంగా మాట్లాడిన
ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి పని మాత్రం అవ్వకుండా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. తిట్టినా కోపపడినా వచ్చిన దాని ఎందుకు వెళ్ళామో అటువంటి ఆ పని నిరుత్సాహంతో వెనక్కి మాత్రం వెళ్ళాం. ఆ పనికి సార్థకతను మనం ఆయన దగ్గర నుంచి పొందుతాం. అటువంటి ఫలాలు మనకు తెలుసు. సీతమ్మధారలో ఇక్కడ ఆయన నిర్మించినటువంటి చేపట్టినటువంటి కార్యాలన్నీ, ఈ ఫలాలన్నీ కూడా ఇదిగో ఆ చెట్టును గురించి గట్టిగా చెబుతాయి. ఈ చెట్టు దృఢమైన చెట్టు, ఫలాన్ని ఇచ్చేటువంటి చెట్టు. మొదట్లో ఈ చెట్టు కాయలా, పళ్ళు రాలా. అందరూ అన్నారు ఇది భూమిలో ఉండడం వేస్ట్, సెమినరీలో ఉండడం వేస్ట్, నరికి పారేద్దామని. అప్పుడు ప్రభు అన్నాడు, తండ్రి ఇంకొక సంవత్సరం నేను ఎరువు పెడతాను, నీరేస్తాను, అప్పటికీ ఫలించకపోతే అప్పుడు చూద్దామని ఆ ఫలాన్ని వేయడానికి, ఆ ఎరువు వేయడానికి సమయం ఇచ్చారు. ఆ ఎరువు యొక్క ఫలాన్ని ఈరోజు మనం ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో విచారణలు, గ్రామాలు ఆ యొక్క ఫలాలను అనుభూతి చెందుతూ ఉన్నారు. అది ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఆయన వలె కాకపోయినా మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దైవ సేవలోను ఇతరుల సేవలోను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా ఈరోజు ఆ ఫాదర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆయన ఏ విచారణలో పనిచేసినా అన్నారు కదా, కోపిష్టి వస్తున్నాడు రా అని. ఫస్ట్లో అలాగే అంటారు, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మంచి ఫాదర్ వెళ్ళిపోతున్నారని బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా మంచి పేరు సంపాదించుకునేటువంటివి. ఆ ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం మన అందరి బాధ్యత. విచారణ ప్రజలుగా ఆయన యొక్క ఈరోజు 7 గురువులు ఉన్నాం పీఠం మీద. ఆయన ఇచ్చేటువంటి 7 దివ్య సంస్కారాలు ఒకటి తప్ప అన్నీ ఇచ్చారులేండి. గురుత్వం ఒకటే ఆయన ఇవ్వలేదు. ఈ 7 సంస్కారం గురుత్వం ఇవ్వలేదు కదా ఫాదర్, ఎవరికి ఆర్డినేషన్ ఇవ్వలేదు కదా, ఆర్డినేషన్ ఎవరికి ఇవ్వలేదు కదా, మీరు ఇవ్వలేదు. నోరు మంచిదైతే ఇచ్చేవారేమో, ఆయన మాటల్లోనే విన్నాం. ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. సప్త సంస్కారాలు ఉన్నట్లుగా 7 గురువులు ఈరోజు పీఠం మీద ఉన్నారు, ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనం కూడా ఆయన కోసం ప్రభువు ఆయనను మరీ ఎక్కువగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ మనం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రభు ఏర్పాటు చేసే నూతన దివి నూతన భువిలో నేను కూడా భాగస్థుడనై ఉండాలి అంటే నా జీవితం దైవ మానవ సేవలో, దైవ మానవ ప్రేమలో ఎల్లప్పుడూ ఫలించేదిగా ఉండాలి. ఆ విధంగా ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. గురువులు ఫలించేలాగున వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దాని కొరకు కావలసిన అనుగ్రహాలన్నీ ప్రభు ప్రసాదించాలని ఇది విబలి పూజలో వేడుకుందాం. ఆమేన్.
చేర్చితివి ఆ బయలు బలిని త్యాగ బలిని నిన్ను చేర్చితివి అప్పద్రాక్ష రసములను అవతరించితివి మానవాళి రక్షణార్థమై అనుగ్రహించితివి నీ త్యాగములని పూజార్పణ మన్నించు నా దైవమా నీ త్యాగఫలమే పూజార్పణ మన్నించు నా దైవమా ప్రేమతో నా జీవితం ప్రేమతో దీవించుమా నా జీవము బలియాగము జీవిత నైవేద్యము నా జీవము బలియాగము జీవిత నైవేద్యము స్వీకరించు ఈ అర్పణ నా దైవ బలి పూజలో స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో నిరతం నీ సేవలో నిరతము నీ సేవలో సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనడులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరుచున్నది మీరే. మీ అనుగ్రహం వలన మాకు అప్పగింపబడిన పరిచర్యను కరుణతో దీవింపుడు. ఈ బలి ప్రభావముతో మీ యాజకుల హృదయములను ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుడు. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా ప్రేమ చూపునట్లును కాపరి మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కరుణింపుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయి స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెను అనడి మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమున హోసానా,
హోసానా 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 వేచేయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. తాను అప్పగింపబడిన రాత్రి తనను తాను ఇష్టపూర్తిగా శిలువ శ్రమలకు అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానము చాటుదుము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన శ్రీ సంజ్ఞాపుంసికనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరాజు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో మరణించిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. ముఖ్యముగా ఫాదర్ బాలశౌరి గారి కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రభువు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం.
వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిత్య కాలము మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనందరి జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యముల నిమిత్తమై వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ఆయన యొక్క మార్గములో జీవములో జీవించుటకు కాను సహాయము దయచేయమని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడుల నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభా విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వర గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా మాకు శాంతి దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య విందు తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు మనాత్మలానంద విందు పునీతుల పరమ విందు మనాత్మలానంద విందు పునీతుల పరమ విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు ముకుందమా ముకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు వెలుగుతో నింపును దీనులను దాచును ప్రేమ విందు కాంతి విందు దేవరములు వసగును దినదినము నడిపించును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు ముకుందమా ముకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి కన్నయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు మనాత్మలానంద విందు పునీతుల పరమ విందు మనాత్మలానంద విందు పునీతుల పరమ విందు ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు ముకుందమా ముకుందమా ప్రేమతో చేకుందమా ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ సమయంలో నా కొరకు వచ్చి పూజా బలిలో పాల్గొన్నటువంటి నా ప్రియతమ గురువులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన చిన్న ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆశీస్సులు. మరి చాలా సంవత్సరం, మరి ఆఖరి సంవత్సరం అనేమో తెలియదు, ఇది ఇక్కడ ఇదే ఆఖరి పుట్టినరోజు అవ్వచ్చు, అవుతుంది. కాబట్టినేమో ఫాదర్ గారు చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకని చిన్న ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే మనకు ఎల్లప్పుడూ తోడ్పడుతూ ఉన్నటువంటి, మనకు దివ్య సప్రసాదం పంచిపెట్టడానికి, మన పిల్లలకు జ్ఞానోపదేశము చెప్పడానికి వస్తున్నటువంటి మన సెయింట్ జోసెఫ్ సిస్టర్స్కి, ఈరోజు కూడా వచ్చి ప్రార్థించినటువంటి సిస్టర్స్కి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే
సిస్టర్స్ అందరూ కూడా తప్పకుండా ప్రార్థించి ఉంటారు. వారికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి నా తోబుట్టువు మా చెల్లి సిస్టర్ విజయ గారు కూడా వచ్చి ఉన్నారు. మరి మేము మా యొక్క కుటుంబంలో సిస్టర్ గారు చూస్తారట, ఒకసారి నిలబడండి. కొంతమంది సిస్టర్ గారు మా చెల్లి గారు ప్రస్తుతం మల్కాపురంలో ఉన్నారు, స్కూల్ కమ్యూనిటీలో ఉన్నారు. మరి ఆమె కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించినందుకు మరి ఆమెకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ కూడా నా కొరకు ప్రార్థించినటువంటి మీ అందరికీ, మరి ఈరోజు పూజలో పాటలు పాడినటువంటి మన పాటల బృందం వారికి, అలాగే డెకరేషన్ చేసినటువంటి నా రూమ్లో డెకరేషన్ చేశారు యూత్ వారికి అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే చాలామంది శుభాకాంక్షలు అందించారు, ప్రార్థనలు చేశామని చెప్పారు. అలాంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా మరొక మాట, నా పాలసీ, నా సిద్ధాంతం, నా నమ్మకం ఒకటి ఉంది. అదేమిటంటే దేవుడు నన్ను ఎంతగానో కరుణించాడు. దేవుడు నన్ను ఎంతగానో కరుణించాడు, ఎన్నో విధాల నన్ను ఆదరించాడు, ఆదుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ కృతజ్ఞత తెలుపుకోవడం ఎలాగంటే ఆయనలాగే మనం కూడా ఇతరుల ఎడల ఉదారంగా, ప్రేమగా, క్షమాభావముతో ఉండటమే ఆయన కృతజ్ఞత మనం తీర్చుకోవటం. కాబట్టి దేవుడు నా ఎడల ఎంతో ఉదారంగా అన్ని విషయాల్లో ఉన్నారు. కాబట్టి నేను కూడా ఆయనంత కాకపోయినా ఎంతో కొంత ఉడతా భక్తిగా నేను కూడా నేను పొందినటువంటి ఉపకారములను, మేలులను, దీవెనలను అన్నిటిని కూడా పంచుకోవటానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది నా యొక్క నమ్మకం. ఇక్కడ మనందరికి కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నారు, ఎన్నో ఇచ్చారు మనకి. ఆయన ఎంత ఉదారంగా ఇచ్చారో మనం కూడా తిరిగి ఇతరుల ఎడల అంత ఉదార భావం చూపించడమే మనం దేవుని రుణం తీర్చుకోవటం. అది మనం గుర్తుంచుకొని మనం కూడా దేవుడు మన ఎడల ఎంత ఉదారంగా ఉన్నారో అలాగే మనం కూడా ఇతరుల ఎడల అంత ఉదారంగా అన్ని విషయాల్లో ఉంటే తప్పకుండా మనం ఆయన రుణం ఎంతో కొంత తీర్చుకున్న వారం అవుతాం. అందుకు ప్రయత్నించాలి. మరొకసారి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము మీ నుండి ప్రారంభమై మీ అందే పరిపూర్ణత పొందుచున్నది. ఈ పరమరహస్యములో పాల్గొనడం ద్వారా మేము ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుడు. మా వాక్కు క్రియల ద్వారా మీ ప్రజలకు మీ వరప్రసాదములతో సత్యోపదేశము చేయనట్లు కరుణింపుడు. గడిచిన 72 సంవత్సరాలు ఎన్నో విధాలుగా దీవించినందులకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఈ దినము ఈ స్థితిలో నేనుండుటకు కారణమైనటువంటి నా తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను, నా తోటి గురువులను, కన్యాస్త్రీలను అందరి కొరకు మీకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ వారందరిని అధికముగా దీవించుమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి, గురువులు, కన్యాస్త్రీల విశ్వాసులు బయటకు ఏర్పాటు చేసినటువంటి వేదిక దగ్గరికి సమావేశమైంది. 10 నిమిషాలు ఫాదర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి ఒక చిన్న డ్యాన్స్ ఉంది తిలకించి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Come on, little angel.